మొన్న నేను ఒక అన్బాక్సింగ్ వీడియో అయితే పెట్టాను కదా! కలాతియాస్ అండ్ ఆగ్లోనిమా వెరైటీస్ నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను అని చెప్పి కేరళలో. సో, అవి నేను రీపోర్ట్ చేసేసాను సాయిల్‌లో. అండ్ తీసిన వెంటనే నేను ఈ వీడియో తీశాననమాట. ఎట్లా ఉంది కండిషన్ అని చెప్పి. సో, మీరే చూస్తున్నారు కదా! అమేజింగ్‌గా ఉంది. ఇందులో నాకు ఆణిముత్యంలాగా ఒక మాన్‌స్టర్ ఆడెన్ సోనియా కూడా వచ్చిందనమాట. ఎక్స్‌ట్రా ప్లాంట్ ఇచ్చారు మేబీ వాళ్ళు. నాకైతే తెలీదు. సో, నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌లీ అసలు ప్లాంట్ కండిషన్ అయితే చాలా దారుణంగా తయారైపోయింది. మేబీ డ్యూ టు హ్యూమిడిటీ అసలు ఇమేజెస్ చూస్తున్నారు కదా! సో, నేను ఒక సెటప్ అయితే చేశాను ఇట్లాగా. 100% హ్యూమిడిటీ ఇచ్చేసాను. ఒక 2 డేస్ వాటరేసి కొంచెం స్ప్రింకిల్ చేసి ఈ డబ్బాలో అయితే మొత్తం పెట్టేసాను. నార్త్ ఈస్ట్ కార్నర్‌లో పెట్టాననమాట. కొంచెం లైటొస్తుంది. ఎండ ఎక్కువ రాదనమాట. సో, చూడండి 100% హ్యూమిడిటీలో ఉంటే ఈ ప్లాంట్స్ కొంచెం రివైవ్ అయ్యాయి. కొన్ని కొంచెం బర్న్ అయిపోయిన లీవ్స్ అయితే మాత్రం అది అట్లానే ఉండిపోయింది. అండ్ నేను ఒకే ఒక ప్లాంట్ బిగోనియా తీసుకున్నాను కదా! ఆ బిగోనియా అయితే ఆల్‌మోస్ట్ అసలు చచ్చిపోయింది. మేబీ ఎండకి అవి సర్వైవ్ అవ్వలేకపోయాయి. ట్రాన్సిట్ షాక్‌లోనే చచ్చిపోయినట్టున్నాయి. బట్ రిమైనింగ్ ప్లాంట్స్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరే చూస్తున్నారు కదా! చాలా బావున్నాయన్నమాట. మీ హ్యూమిడ్ కండిషన్‌కి చూసుకొని తీసుకోవడం బెటర్ కలాతియాస్ అయితే. అండ్ బిగినర్స్ అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిది గైస్.